నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం సీతారామ కళ్యాణం. 1961లో ఈ చిత్రం విడుదలైంది. గులేబగా వాళ్ళ కథ ఈ చిత్రం 1962లో విడుదలైంది. 1966లో శ్రీకృష్ణ పాండవీయం విడుదలైంది. 1969లో వరకట్నం చిత్రానికి దర్శకత్వం వహించారు నందమూరి తారక రామారావు గారు. 1970లో తల్లా పెళ్ళమ్మ చిత్రం విడుదలైంది. కన్నన్ కరుణై అనే తమిళ చిత్రాన్ని దర్శకత్వం వహించారు నందమూరి తారక రామారావు గారు. ఈ చిత్రం 1971లో విడుదలైంది. 1974లో తాతమ్మ కళ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించారు నందమూరి తారక రామారావు గారు. 1977లో దానవీర శూరకర్ణ చిత్రం విడుదలైంది. చాణక్య చంద్రగుప్త 1977లో విడుదలైంది. 1978లో అక్బర్ సలీం అనార్కలి చిత్రానికి దర్శకత్వం వహించారు నందమూరి తారక రామారావు గారు. 1978లో శ్రీరామ పట్టాభిషేకం చిత్రాన్ని దర్శకత్వం వహించారు నందమూరి తారక రామారావు గారు. శ్రీ మధ్విరాట్ పర్వం 1979లో విడుదలైంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం 1979లో విడుదలైంది. చండశాసనుడు 1983లో విడుదలైంది. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 1984లో విడుదలైంది. బ్రహ్మర్షి విశ్వామిత్ర 1991లో విడుదలైంది. నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం సామ్రాట్ అశోక 1992లో విడుదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి.